గొప్ప వ్యక్తిగా పుట్టించింది ఎవరిననగా మానవుని. ప్రియుల మానవుని జీవితంలో దేవుడు ఈ లోకంలో సృష్టి అంతటిని కూడా ఆయన మాటతో కలుగజేస్తే మానవులమైన నిన్ను నన్ను దేవుడు తన స్వరూపంలో రూపించుకున్నాడు. ప్రియుల ఎంత ఘనత అండి! యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సోషల్ మీడియాలో అనేక మాటలు తెలియపరుస్తూ ఉన్నారు, కానీ ఇందులో దేవుడు మానవులు చేసిన తప్పిదాలను ఆయన చూపించిన విధానాన్ని బట్టి అనేక మంది మానవుల తప్పులను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని తప్పుగా చూపిస్తూ ఉన్నారు. కానీ నీ దేవుడు నా దేవుడు ఏ మాత్రం కూడా ఆయన పాపము చేయకుండా తన పరిశుద్ధతని నీతిని కాపాడుకున్న దేవుడు. ప్రియుల అవన్నీ అవాస్తవాలు. ప్రియులరా, వాస్తవం ఏంటనగా నీ దేవుడు నా దేవుడు ఆయన నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఈ లోకంలో పుట్టాడు. ప్రియుల ఆయనలో పాపం ఉందని అనేక మంది నేటి వరకు కూడా చాలా మంది స్థాపించాలని చూస్తూ ఉన్నారు, కానీ ఏ మాత్రం కూడా ఆయనలో పాపాన్ని కనుగొన్న వారు ఎవరు కూడా లేరు. ప్రియుల అలాంటి గొప్ప దేవుడు ప్రపంచంలో ఆయన చరిత్రలో స్థిరస్థాయిగా నిలవబడ్డాడు. ప్రియుల ఆ నిలవ ఇంకెంతకాలము దేవుణ్ణి మనము దూషించే పరిస్థితులు మన బ్రతుకుల్లో ఉంటాయి. ఈ రాత్రి దేవుడు సమాధానకర్తగా వచ్చిన దేవుడు ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా వారి హృదయాల్లో ఉన్న ప్రతి అపవిత్రత నుండి వారికి విడుదలించి పరిశుద్ధ పరుస్తూ ఉండగా దేవుడు నీకు గుర్తు చేస్తున్న ప్రతి పాపాన్ని రాత్రి నువ్వు విడిచిపెడితే ప్రియులరా దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియులరా ఆమేన్.